డియర్ ఫ్రెండ్స్, ఇన్ఫినిక్స్ కంపెనీ మన ఇండియన్ మార్కెట్ లోకి అయితే రీసెంట్ గా ఒక ల్యాప్టాప్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ ల్యాప్టాప్ యొక్క మోడల్ వచ్చేసరికి ఇన్ఫినిక్స్ ఇన్బుక్ X1 నియో. దీని యొక్క ప్రైస్ ట్యాగ్ చూసుకుంటే మనకి 25,000 రూపీస్ పెట్టడం జరిగింది. సో ల్యాప్టాప్ లో చాలా వరకు మనకి పాజిటివ్ స్పెక్స్ కూడా ఉన్నాయి. ఈ యొక్క ల్యాప్టాప్ లో ఎస్పెషల్లీ మనకి బిల్ట్ క్వాలిటీ వస్తుంది, కంప్లీట్లీ మనకి మెటల్ బాడీ అండ్ మనకి డిస్ప్లే కూడా IPS ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి కీబోర్డ్ లో బ్యాక్ లైట్ ఉంటుంది, డ్యూయల్ మైక్రోఫోన్స్, డ్యూయల్ ఫ్లాష్ లైట్స్ ఉంటాయి అండ్ ఈ ల్యాప్టాప్ మనకి బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగా వస్తుంది. అన్ని బాగానే ఉంటాయి. కాకపోతే ఈ యొక్క ల్యాప్టాప్ లో మనకి ప్రాసెసర్ దగ్గర మాత్రం ఖచ్చితంగా ఆలోచించాలి. సో గాయస్, ఒకసారి మనం ఈ యొక్క ల్యాప్టాప్ గురించి కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ మాక్సిమం కవర్ చేద్దాం. సో నాకు తెలిసినంత వరకు ఈ ల్యాప్టాప్ అయితే స్టూడెంట్స్ కి అయితే సజెస్టబుల్ అయితే కాదు. దయచేసి గమనించండి, మన ఇండియాలో చాలా బిగ్ టెక్ రివ్యూవర్స్ అయితే ఈ యొక్క ల్యాప్టాప్ ని స్టూడెంట్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు. బట్ ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు అయితే ఈ యొక్క ల్యాప్టాప్ అయితే స్టూడెంట్స్ పికప్ చేసుకోవద్దు. వాట్ ఆర్ ఇట్ మేబీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్. సో లెట్స్ గెట్ ఇన్. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనకి డిస్ప్లే అండ్ ఆడియో యొక్క ఫీచర్స్ లో ఇది మనకి డిస్ప్లే సైజ్ వచ్చేసరికి జస్ట్ 14 ఇంచెస్ ప్యానల్. సో మనకి ల్యాప్టాప్ స్క్రీన్ సైజ్ అనేది మరీ పెద్దగా ఉండదు, అలా అని చెప్పి మరీ కాంపాక్ట్ అయితే కాదు, సరిపోయింది మనకి డే టు డే యూసేజ్ కి, మన యొక్క లిటిల్ బిట్ ఆఫ్ టాస్క్ వర్క్ కి అయితే ఈ యొక్క ల్యాప్టాప్ డిస్ప్లే మనకు సరిపోయింది. ఇది మనకి ఫుల్ HD ప్లస్ ప్యానల్, ఇది మనకి IPS ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే కానీ ఇక్కడ మనకి కంపెనీ కానీ ఇన్ కేస్ TFT ఇచ్చి ఉంటే కొద్దిగా అది మనకి డ్రాబ్యాక్ కింద చూడొచ్చు. IPS ఇచ్చారు కాబట్టి వెరీ గుడ్. అండ్ మనకి నిట్స్ కూడా మ్యాక్సిమం 300 నిట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు 100% sRGB. సో కలర్ గామెట్ పర్సెంటేజ్ 100% అనేది ఈ యొక్క ప్రైస్ కేటగిరీ 25,000 రూపీస్ ఇలా రావడం అనేది కాంబినేషన్ చాలా మనం రేర్ గా చూస్తూ ఉంటాం. బట్ ఇన్ఫినిక్స్ కంపెనీ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. NTSC కూడా మ్యాక్సిమం మనకైతే 72% అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దట్స్ ద ఆసమ్ డీల్. మనకి డిస్ప్లేలో వంక చెప్పడానికి అయితే ఇక్కడ ఏమీ లేదు. IPS ప్యాన్ అనేది 300 లెవెల్ నిట్స్ ప్రొవైడ్ చేశారు, 100% sRGB లెవెల్. సో కలర్స్ అనేవి చాలా యాక్యురేట్ గా మనకి డిస్ప్లే చూడంగానే బ్యూటిఫుల్ గా ఉంటుంది, మనకి అట్రాక్టివ్ గా ఉంటుంది డిస్ప్లే. సో ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో గాయ్స్, ఇక్కడ గమనించుకోవాల్సింది మనకి వీళ్ళు సౌండ్ ఆడియో కూడా వీళ్ళైతే మనకి DTS ఆడియో ప్రాసెసింగ్. సో మనకి ఆడియో అనేది అవుట్పుట్ అనేది మ్యాక్సిమం హై క్వాలిటీ, హై ఎన్రిచ్డ్ క్వాలిటీతో రావడం జరిగింది. ఈ యొక్క ల్యాప్టాప్ లో మనకి అయితే యూజువల్లీ 2 మైక్రోఫోన్స్ అయితే ఇంటర్నల్ మైక్స్, మనం స్కైప్ వీడియో కాల్స్ లేదా ఈ యొక్క కోవిడ్ కారణంగా చాలా మంది అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కదా. సో వాళ్ళ కూడా అయితే మనం యూజువల్లీ జూమ్ కాల్స్ కానీ స్కైప్ వాడుతూ ఉంటాం కదా. సో 2 మైక్రోఫోన్స్ ప్రొవైడ్ చేశారు. దట్స్ ద గుడ్ అనుకోవచ్చు. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు ఈ యొక్క ల్యాప్టాప్ యొక్క ప్రాసెసర్ అండ్ మెమరీ ఫీచర్స్ ఇవ్వడం జరిగింది. యూజువల్లీ ఇది మనకి ఇంటెల్ ప్రాసెసర్, దట్స్ ద వెరీ గుడ్. బట్ ప్రాసెసర్ యొక్క నేమ్ వచ్చేసరికి సెలిరాన్ క్వాడ్ కోర్ ప్రాసెసర్. సో గైస్, ఈ యొక్క ప్రాసెసర్ అనేది హెవీ పర్పస్ కి, హెవీ యూసేజ్ కి అయితే మనకైతే ఉపయోగం అయితే ఉండదు. దయచేసి గమనించుకోండి. అండ్ ఒకసారి మనం ప్రాసెసర్ గురించి ఇంకొద్ది డీటెయిల్ డిస్కస్ చేద్దాం. మీరు గమనించుకోవచ్చు ఈ యొక్క ప్రాసెసర్ లో ఈ యొక్క ప్రాసెసర్ యొక్క వేరియంట్ అంటాం మనం. సో ఇది N5100. సో గాయస్, ఒకసారి మనం ఇంటెల్ అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళి ఎగ్జాక్ట్ గా ఈ యొక్క ప్రాసెసర్ గురించి డీటెయిల్స్ చెక్ చేద్దాం. మాడే ఫ్రెండ్ చూసుకోవచ్చు, ఇది వచ్చేసరికి మనకి ఇంటెల్ అఫీషియల్ వెబ్సైట్. సో పైన మనకి ఈ యొక్క ప్రాసెసర్ సీరియల్ నెంబర్ అయితే మ్యాచ్ అయింది కదా. సో ఇక్కడ యాక్చువల్ నేను మీకు ఏం చూపించాలనుకున్నానంటే, ఇక్కడ చూసుకోవచ్చు ప్రాసెసర్ యొక్క లాంచ్ డేట్ వచ్చేసరికి Q1 2021. ఐ మీన్ దీని అర్థం ఏంటంటే ఈ యొక్క ప్రాసెసర్ మనకి లాస్ట్ ఇయర్ జనవరి లేదా ఫిబ్రవరి, మార్చ్ ఈ యొక్క 3 months లోపల టైం పీరియడ్ లో ఈ యొక్క ప్రాసెసర్ అనేది లాంచ్ అయింది. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ యొక్క ప్రాసెసర్ అనేది లేటెస్ట్ ప్రాసెసర్ ఏమో, మొబైల్ ఫోన్ ఇప్పుడే లాంచ్ అయింది కదా అనుకుంటారు ఈ యొక్క ల్యాప్టాప్ కేటగిరీలో. బట్ ఇదైతే మనకి ఓల్డ్ ప్రాసెసరే, అది కూడా మనకి ఇంటెల్ నుంచి సెలిరాన్ క్వాడ్ కోర్ ప్రాసెసర్. అండ్ ఫైనలీ ఈ యొక్క ప్రాసెసర్ యొక్క చూసుకోవచ్చు మనకి ఆర్కిటెక్చర్ అంటాం, లిటోగ్రఫీ 10 nanometer మీద బుల్ అయిన ప్రాసెసర్. దీని అర్థం ఏంటంటే ప్రాసెసర్ అనేది ఎక్కువగా అయితే హీట్ అయితే కన్స్యూమ్ చేయదు. అండ్ మనం సెకండ్ గా ఈ యొక్క ప్రాసెసర్ అయితే మనం బ్యాటరీ కూడా పవర్ కూడా ఎక్కువ కన్స్యూమ్ చేసుకోదని దీని ఒక అర్థం. సో గాయ్స్, నెక్స్ట్ చూసుకోవచ్చు ఇది మనకి టోటల్ గా అయితే 4 cores ప్రాసెసర్. ఇది దీని యొక్క మనకి మినిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే బేస్ ఫ్రీక్వెన్సీ 1.10 GHz అండ్ మాక్సిమం వచ్చేసరికి మనకి 2.80 ఇవ్వడం జరిగింది. దట్స్ ఆసమ్. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ లో కూడా సేమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో డియర్ ఫ్రెండ్స్, నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే
ఈ యొక్క ప్రాసెసర్ అనేది స్టూడెంట్స్కి అయితే సజెస్టబుల్ అయితే కాదు. దానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి స్టూడెంట్స్ వచ్చేసరికి మనకి బీటెక్ వచ్చేసరికి చాలా లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ నేర్చుకోవాలి మీ యొక్క ఫ్యూచర్ వర్క్ కోసం. సో దానికైతే ఈ యొక్క ప్రాసెసర్ అయితే సూటబుల్ అవ్వదు. మన ఇంట్లో పేరెంట్స్ కానీ గ్రాండ్ ఫాదర్స్ లేదా కొంతమంది కిరాణా కొట్లు ఉంటాయి భారీగా, చందన బ్రదర్స్ ఇటువంటివి ఉంటాయి కదా సంస్థలు, వాటికి సరిపోయింది. వాళ్ళు పెద్దగా మనకి యాప్స్ సాఫ్ట్వేర్స్ ఏమి రన్ చేయరు. వాళ్ళు చేస్తే మహా చేస్తే వాళ్ళు ఎంఎస్ ఆఫీస్, టాలీ ఇటువంటి చిన్న చిన్న చేస్తూ ఉంటారు. అటువంటికి అయితే ఖచ్చితంగా ఈ యొక్క ప్రాసెసర్ అయితే సూటబుల్ అయ్యింది. బట్ ఎవరైతే బీటెక్ చదువుతారో సో వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా తీసుకోవద్దు. మేబీ మీరు 10th క్లాస్ అయినా సరే ఈ యొక్క ల్యాప్టాప్ పికప్ చేసుకోవచ్చు. బట్ బీటెక్ వచ్చి మాత్రం ఈ యొక్క 25,000 పెట్టి బాగుంది అని చెప్పి పికప్ చేసుకోవద్దు. మహా అయితే ఇంకొక 6 నుంచి 10,000 పెట్టుకుంటే మీకు i3 ప్రాసెసర్ అయితే అవైలబుల్గా ఉంది మార్కెట్లో. సో దాన్ని పికప్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్ అయింది. సో నెక్స్ట్గా మనకి దీంట్లో ఇక్కడ హార్డ్ డిస్క్ టైప్ కూడా ఎస్ఎస్డి ప్రొవైడ్ చేశారు. అది కూడా మనకి 256 GB ఎస్ఎస్డి, దట్స్ అవసరం అనుకోవచ్చు. ఎస్ఎస్డి టైప్ కూడా NVMe PCIe 3.0 వర్షన్. సో ఇది మనకి మరి లేటెస్ట్ చూసుకుంటే మనకి 4.0 బట్ 3.0 కూడా మనకి ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవచ్చు ఈ యొక్క ప్రైస్ కేటగిరీలో. అండ్ ఫ్రెండ్స్ ఇంక ఓవరాల్ గా మనకి దీంట్లో ర్యామ్ వచ్చేసరికి 8 GB అండ్ ర్యామ్ టైప్ కూడా LPDDR4X. సో ఇట్స్ వెరీ క్విక్ ఉంటుంది. మనం యాప్స్ ఓపెన్ చేస్తున్నా, మనం డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నా సరే, బూటింగ్ టైం మనం ఎటువంటి వంక చెప్పలేము. ఇక్కడ ర్యామ్ ఫ్రీక్వెన్సీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు మనకి జస్ట్ 2933 MHz. బట్ ఇక్కడ మీరు గమనించాల్సింది, మీరు ఫ్యూచర్లో ర్యామ్ని అయితే అప్గ్రేడబిలిటీ అయితే చేసుకోలేరు. ఇక్కడ చూసుకోవచ్చు మెమరీ స్లాట్ వచ్చేసరికి ర్యామ్ది జస్ట్ ఓన్లీ 1 స్లాట్ ప్రొవైడ్ చేశారు. సో 8 GB ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. మనం ఈ యొక్క ప్రాసెసర్ పెద్ద దమ్మున్న ప్రాసెసర్ కాదు ఇది. సో దీనికోసం మనం ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో ర్యామ్ ఎక్స్టెండబిలిటీ అనేది కూడా మంచి విషయం అయితే కాదు ఖచ్చితంగా. అండ్ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి ఇంటెల్ UHD గ్రాఫిక్ కార్డ్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇక్కడ. అండ్ ఇంకా ఓవరాల్గా ఈ యొక్క ల్యాప్టాప్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి 64-bit ఇది. అండ్ Windows 11 హోమ్ ఎడిషన్ ఇక్కడ చూసుకోవచ్చు ప్రొవైడ్ చేశారు. 2 USB పోర్ట్స్ 3.0 ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ 2 Type-C పోర్ట్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయం Type-C పోర్ట్స్ ఇవ్వడం అనేది ఇక్కడ. అండ్ HDMI కూడా మనకి వర్షన్ వచ్చేసరికి జస్ట్ 1.4 గమనించాలి. అది మీరు 1.4 HDMI వర్షన్ ఇది. అండ్ ఇంకా ఓవరాల్ గా కార్డ్ సపోర్ట్ కూడా ఈ యొక్క ల్యాప్టాప్ అయితే తీసుకురావడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఓవరాల్ గా ఈ యొక్క ల్యాప్టాప్ మనకి అయితే వైర్లెస్ కనెక్టివిటీ, యూజువల్లీ వైఫై కనెక్ట్ అయింది, బ్లూటూత్ 5.1 ఇవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ జస్ట్ వెయిట్ వచ్చేసరికి జస్ట్ 1.24 kg. ఇది మనకి కంప్లీట్లీ మెటల్ బాడీ. సో మనకి ల్యాప్టాప్ డ్యూరబిలిటీ కూడా లాంగ్ టైమ్ వస్తుంది. లేదా ఫ్రెండ్స్ దీంట్లో మనకి ఇంకా HD క్యామ్ ఉంటుంది. నేను చెప్పుకున్న విధంగానే కీబోర్డ్లో మనకి బ్యాక్ లైట్ ఉంటుంది. కొంతమంది చీకట్లో వర్క్ చేస్తూ ఉంటారు. సో మనం నైట్ టైం వర్క్ చేస్తున్నప్పుడు కీబోర్డ్లో మనకి బ్యాక్ లైట్ ఆన్ చేసుకుని లైట్ ఆన్ అయ్యింది కదా. సో చాలా ఈజీగా ఉంటుంది టైపింగ్ చేసే వాళ్ళకి అయితే. గమనించుకోండి ఇక్కడ మన కంపెనీ అయితే బ్యాగ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు, ల్యాప్టాప్ బ్యాగ్. లేదా ఫ్రెండ్స్ ఇంకా ఓవరాల్ గా ఈ యొక్క ల్యాప్టాప్ లో మనకి 50 Wh బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ మనకి ఈ యొక్క ల్యాప్టాప్ బాక్స్ లో వీడైతే మనకి 45 watts AC అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం ఈ యొక్క వీళ్ళు చెప్పేది కంపెనీ మనకి ఏం చెప్తుందా అంటే ల్యాప్టాప్ ని మనం వీలైతే మాక్సిమం మనకి బ్యాటరీ బ్యాకప్ వచ్చేసరికి 11 hours అంట. సో మీరు 11 hours కన్సిడర్ చేసుకోవద్దు. ఖచ్చితంగా ఈ యొక్క ల్యాప్టాప్ యొక్క బ్యాటరీ బ్యాకప్ అనేది 6 to 8 hours కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే ఇది మరీ హెవీ పవర్ఫుల్ చిప్ సెట్ అయితే కాదు. అండ్ హెవీ వర్క్ కూడా మనమైతే ఈ యొక్క ల్యాప్టాప్ మీద రన్ చేయలేము, ప్రాసెసర్ సపోర్ట్ చేయదు. కాబట్టి మీరు నార్మల్ బ్రౌజింగ్కి, ఎంఎస్ ఆఫీస్, టాలీ అండ్ వెబ్ బ్రౌజింగ్కి, మూవీస్ చూస్తానికి, సాంగ్స్ వినడానికి, లిటిల్ బిట్ ఆఫ్ ఫోటోషాప్ ఎడిటింగ్ చేసుకోవడానికి అయితే ఈ యొక్క ల్యాప్టాప్ అయితే ఖచ్చితంగా సరిపోయింది. అండ్ ఫైనల్ డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క ల్యాప్టాప్ మనకి బ్లూ కలర్ అండ్ గ్రే కలర్ 2 కలర్స్ అయితే మన ఇండియన్ మార్కెట్ లాంచ్ చేయడం జరిగింది. సో గైస్ మీకు చూపించాలి, ఇది వచ్చేసరికి నా యొక్క యాసెస్ ల్యాప్టాప్. సో ఇది నేను 2016లో కొన్నాను. సేమ్ ప్రాసెసర్, ఇది కూడా మనకి ఇంటెల్ సెలిరాన్ ప్రాసెసరే. సో ఈ యొక్క ప్రాసెసర్ అయితే ఇంటికి ల్యాప్టాప్ బాగా పనిచేస్తుంది. సో హ్యాపీ విత్ దట్. కాకపోతే ఈ యొక్క ల్యాప్టాప్ అనేది హెవీ టాస్క్లకి అయితే యూజ్ చేసుకోలేము. సో జస్ట్ మనం మూవీస్ చూస్తానికి, అదేవిధంగా లైట్గా వెబ్ బ్రౌజింగ్ అంతవరకు సరిపోయింది. మనం హెవీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేము ఈ యొక్క చిప్ సెట్ మీద. సో అందుకనే నేను ఈ యొక్క ల్యాప్టాప్ని అయితే స్టూడెంట్స్కి అయితే కొనకపోవడమే మంచిది. అండ్ రిమైనింగ్ వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఫైనలీ మై డియర్ ఫ్రెండ్స్, నా స్మాల్ రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అమెజాన్ నేను పర్చేస్ చేస్తే కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో నా లింక్ యూజ్ చేసుకోవద్దు, పర్చేస్ చేస్తున్నా కదా హెల్ప్ఫుల్ అయ్యింది. అండ్ మీరు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ అ లాట్ ఫర్ లవ్, సపోర్ట్ అండ్ కమిట్మెంట్. టేక్ కేర్ గైస్.